Hope you all had good rest yesterday night and are fresh today morning. నిన్నటి రాత్రి మీరు మంచిగా విశ్రాంతి తీసుకొని నిన్నటి రాత్రి మీరు అందరూ మంచిగా విశ్రాంతి తీసుకొని ఇప్పుడు తాజాగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. The climate is very hot. చాలా వేడిగా ఉంది బయట. We have to take care of our health. కాబట్టి మీ ఆరోగ్యం కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. May God grant a good climate. దేవుడు మంచి వాతావరణం మనకు అనుగ్రహించును గాక. Good rains also. మంచి వర్షాలు కూడా పడును గాక. Yeah. We were seeing the meeting place of God and he wanted to dwell among men. నిన్నటి దినమున మనం చూసాము దేవుడు మనుషులను కలుసుకోవటానికి ఎక్కడికి వచ్చాడో మనం చూసాం. Yesterday we saw how God decided to sit on the mercy seat and meet people. దేవుడు కరుణాపీఠం మీద కూర్చొని ప్రజలను కలవాలని ఆయన అనుకున్నాడు. Not on judgment seat. తీర్పు న్యాయపీఠం మీద కాదు. One day he will come and sit on the judgment seat. ఒకానొక రోజు ఆయన రాబోతున్నాడు. ఆయన అప్పుడు న్యాయ సింహాసనం మీద కూర్చుంటాడు. That day we have to give an account for all that we have done and we are doing. కాబట్టి మనం ఏదైతే చేస్తున్నామో ఏదైతే చేసామో దాని అన్నిటికీ మనం లెక్కప్ప చెప్పాలి. But we read in 1 Corinthians chapter 11. మొదటి కొరింథీ 11లో మనం చదువుతాం. If 1 Corinthians chapter 11. మొదటి కొరింథీ 11లో మనం చూస్తాం. If we judge ourselves, మనల్ని మనము తీర్పు తీర్చుకున్న ఎడల we will not be judged. మనం తీర్పు తీర్చబడదు. 1 Corinthians 11:31. మొదటి కొరింథీ 11:31. And those who don't judge, ఎవరైతే వాళ్ళు తీర్పు తీర్చుకోరో they will be judged along with this world. లోకంతో పాటు మనకు శిక్షా విధి కలుగుతుంది. So God has given these days so that we can judge ourselves. దేవుడు ఈ దినాలు మనకు ఎందుకు అనుగ్రహించాడు అంటే మనం తీర్పు తీర్చుకోవచ్చు. We are called to judge ourselves. మనల్ని మనం విమర్శించుకోవడానికి తీర్పు తీర్చుకోవడానికి మనం పిలువబడ్డాం. If we become very busy in judging others, వేరే వాళ్ళని మనం తీర్పు తీరుస్తూ ఉన్నట్లయితే we will not have time to judge ourselves. మనల్ని మనం విమర్శించుకోవడానికి సమయం సరిపోదు. So God says in హోషేయ గ్రంథంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. హోషేయ chapter 6 and verse 6. 6:6లో మనం చూస్తాం. See, easy to remember. ఇది ఎంతో సులభం గుర్తుపెట్టుకోవటం. 6 and verse 6. హోషేయ 6:6. What does the prophet say? ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడు? I don't desire sacrifice. నేను బలిని కోరను కానీ. Yeah. Many of us are very much interested in giving sacrifice to God. మనందరం కూడా దేవునికి ఏదైనా బలి అర్పించాలని, దేవుని కోసం ఏదైనా త్యాగం చేయాలని ఎంతో ఆసక్తిగా ఉంటాం. We sacrifice our energy. మనకున్న శక్తిని త్యాగం చేస్తుంటాం. We sacrifice our time. మన సమయాన్ని చేస్తూ ఉంటాం. We sacrifice our material things. మనకున్న వస్తువుల్ని దేవునికి ఇస్తూ ఉంటాం. And we are satisfied. మనం సంతృప్తి పడతాం. We get a delight. మనకు ఆనందం వస్తుంది. Yeah. But what does its verse say? కానీ ఇక్కడ ఏం చెప్పబడింది? For I delight in mercy and not sacrifice. నేను బలిని కోరను కానీ కనికరంనే కోరుచున్నాను. So God delights mercy than sacrifice. కాబట్టి ఇక్కడ దేవుడు మనం కనికరం చూపించినప్పుడు సంతోషపడతాడు కానీ బలి ఇచ్చినప్పుడు కాదు. And when Jesus was living in this world, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు there were a lot of Pharisees who were religious leaders. అనేక మంది పరిసయ్యులు మత సంబంధమైన నాయకులు ఉండేవాళ్ళు. They were so busy in judging others. వాళ్ళు ఇతరులను తీర్పు తీర్చే పనిలో ఎంతో నిమగ్నమై ఉన్నారు. And that they became very hard. ఆ తర్వాత వాళ్ళు ఎంత కఠినంగా మారిపోయారు. There is no place for mercy. కాబట్టి వాళ్ళ హృదయాల్లో కనికరానికి చోటు లేదు. So when we judge others, we may not have place for mercy in our hearts. కాబట్టి మనం ఇతరులను తీర్పు తీరుస్తూ వెళ్ళినట్లయితే మన హృదయంలో కనికరానికి స్థానం ఉండదు. We become very hard. మనం ఎంతో కఠినంగా మారిపోతూ ఉంటాం. So there's a place where God wanted to meet man. కానీ దేవుడు ఆ కనికరం కలిగి మనుషులను కలవాలనుకుంటున్నాడు. Yesterday we have seen Matthew chapter 18 how Jesus says you have to forgive others if you want to show mercy. నిన్నటి దినమున మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చూసాం ఇతరుల కనికరం చూపించాలంటే ఎలా వారిని క్షమించాలో నేర్చుకున్నాం. If you are not able to forgive others, ఇతరులను క్షమించలేనట్లయితే, who have done much harm to you, వేరే వాళ్ళు నీకు ఎవరైనా హాని చేసినప్పుడు, your heart may become very hard. అప్పుడు నీ హృదయం కఠినపరచబడుతుంది. And you are giving room for the devil to come. అప్పుడు అపవాదికి నువ్వు చోటిస్తున్నావు. And he is a schemer. అపవాది ఎప్పుడు తంత్రాలతో వస్తూ ఉంటాడు. He will try to take away the salvation. నీ రక్షణను తీసుకొని పోవడానికి అపవాది వస్తాడు. He will make us go away from God. దేవుని దగ్గర నుండి నువ్వు తొలగిపోవాలని అపవాది చూస్తూ ఉంటాడు. So many times while
attending conferences, అనేక సార్లు కాన్ఫరెన్స్లకు వెళ్ళేటప్పుడు I used to translate to Brother Zach, నేను జాక్ గారికి తర్జుమా చేస్తుండేవాడిని. and people come for some problem. ఏదో సమస్యల గురించి వచ్చేవాళ్ళు. Long years, some problem is not solved. అనేక సంవత్సరాల నుంచి వాళ్ళ సమస్య తీర్చబడదు. It may be a health problem, అది ఆరోగ్య సమస్య or ఉండొచ్చు, maybe a problem with the children, పిల్లలతో సమస్య ఉండొచ్చు, or some other problem. ఏదైనా సమస్య ఉండొచ్చు. And he will ask the first question: మొట్టమొదటి ప్రశ్న ఆయన ఈ విధంగా have you అడుగుతాడు. forgiven everybody? అందరినీ నువ్వు క్షమించావా? Is there any single person you have not forgiven? ఎవరినైనా నువ్వు క్షమించకుండా ఉన్నావా? Because ఎందుకంటే that may stop prayers being answered. ఎందుకంటే అది నువ్వు ఎవరినో క్షమించలేదు కాబట్టి నీ ప్రార్థనలకు జవాబులు రావట్లేదు. And in the Lord's prayer, Jesus taught the disciples how to pray. ప్రభువు నేర్పించిన ప్రార్థనలో కూడా శిష్యులు ఏ విధంగా ప్రార్థన చేయాలో ఆయన నేర్పించాడు. And what does Jesus say? ఇక్కడ యేసు ప్రభు ఏమి నేర్పించారు? Matthew మత్తయి సువార్త chapter 5. మత్తయి సువార్త Yeah. Yeah, 6. Chapter 6. 6 The Lord's Prayer we are all very familiar with. మనందరికీ తెలిసిన ప్రార్థన. Verses starting from 10. తెలుగులో 9 నుంచి ఉంటుంది. Matthew chapter 6 మత్తయి సువార్త 6వ అధ్యాయం and verses 10 onwards. 9 నుంచి మనం చూద్దాం. What does he say? ఏం చెప్పారు ఇక్కడ? Before that prayer, there is a verse in Matthew chapter 5. దానికంటే ముందు 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. Blessed are the merciful, for they will obtain mercy. కనికరము కలగ వారు ధన్యులు, వారి కనికరము చూపించబడుదురు. And then we come to the 6th chapter. ఆ తర్వాత 6వ అధ్యాయంలోకి మనం వస్తాం. And 10th verse, the Lord's prayer starts. 10వ వచనంలో ప్రభువు నేర్పించిన ప్రార్థన. Yeah, our prayers also should be like that. మన ప్రార్థనలు కూడా ఈ విధంగా ఉండాలి. Lord, let your kingdom come. ప్రభువా మీ రాజ్యం వచ్చును గాక. What is the meaning? ఏంటి? In my family, నా కుటుంబంలో you be the king, నీవే రాజుగా ఉండు, and we all obey you. మీ అందరూ నీకు విధేయత చూపిస్తాం. We'll be faithful citizens of the king. ఓ ప్రభు, ఆ రాజుకి మేము ఎంతో నమ్మకమైన దాసులుగా ఉంటాం. We don't have any experience in living any kingdom, మనమేం ఒక రాజ్యంలో ఎప్పుడు లేము మనం. because India got independence. ఎందుకంటే అప్పటికే భారతదేశ స్వాతంత్రం It is a democratic country. ఇప్పుడు ఏంటంటే ప్రజాస్వామ్య దేశం. But take some countries where kings are ruling. ఇప్పటికీ రాజులు పరిపాలించే దేశాలు ఉన్నాయి. Many of the Gulf countries, గల్ఫ్ దేశాలు, North Korea, నార్త్ కొరియాలో many countries still kings are ruling. ఇప్పటికీ రాజులే ఉంటారు అక్కడ. And that is called kingdom. దాని రాజ్యం అంటారు. And every citizen is supposed to obey to the rules given by the king. ఆ రాజ్యంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆ రాజు ఏదైతే ఆజ్ఞలు ఇస్తాడో వాటికి విధేయత చూపించాల్సిందే. So in those days when Jesus was living, lot of kingdoms were there. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్న దినాల్లో అనేక రాజ్యాలు ఉండేవి. King Herod was ruling, హేరోదు రాజు and ఉండేవాడు. Romans had their kings. రోమీయులు రాజులుగా ఉండేవాళ్ళు. So Israel also got used to living under kings. ఇశ్రాయేల్ వాళ్ళు కూడా రాజుల కింద So పరిపాలించబడ్డారు. Jesus is using that word. యేసు ప్రభు ఆ మాటను Let ఉపయోగిస్తాడు. your kingdom come. నీ రాజ్యం వచ్చును గాక. God's kingdom means God's rule. దేవుని రాజ్యము అంటే దేవుడు పరిపాలించటం. So in every one of our homes, మన ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా who is ruling? ఎవరు పరిపాలిస్తున్నారు? Whose word is final? ఎవరు చెప్పిన మాటలు ఫైనల్ గా ఉంటాయి. Husband may say, what is said is said. You all have to obey. భర్త చెప్పొచ్చు, నేను చెప్పింది ఏదో చెప్పాను, మీరందరూ విధేయత చూపించాల్సిందే. Or in some homes, mother is like that. Whatever I said is said. You all have to obey. కొన్ని ఇళ్ళ తల్లి అలా ఉంటుంది, నేను చెప్పింది ఏదో చెప్పాను, నేను చెప్పింది చేయాల్సిందే. And mother says, son has to obey what I say. ఆ తల్లి చెప్పొచ్చు, నా కుమారుడు నేను చెప్పింది వినాల్సిందే. Which girl should choose? నువ్వు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి? Yeah, when I come to Andhra and Telangana, this is a big problem. ఆంధ్ర తెలంగాణలో పెద్ద సమస్య ఇది. Yeah, mother is controlling the son. తల్లి కుమారుణ్ణి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. That means they have not accepted God as their king. అంటే దేవుడే ఒక రాజుగా వాళ్ళు అంగీకరించలేదు. Your prayer is only in the Bible. ప్రార్థన కేవలం బైబిల్ చూసి చదువుతున్నాం And అంతే. your prayer is not in your life. కానీ నీ జీవితంలో లేదు. If you are under the kingdom's rule, నువ్వు దేవుడే రాజుగా పరిపాలనలో you ఉంటే will not control your son who is a major. ఎవరిని పెళ్లి చేసుకోవాలి పెద్దవాడని నీ కుమారుడిని నువ్వు కంట్రోల్ చేయవు. Lord, let your will be done in my son's ఓ family. ప్రభా, నా కుమారుడి జీవితంలో నీ చిత్తం జరుగును గాక. If son is getting married, కుమారుడు పెళ్లి చేసుకుంటే I don't say what the daughter-in-law should do. అంటే ఆ కోడలు చేంజ్ చేయాలి అని నేను చెప్పను. Yeah, we should not command. మనమే పెద్ద ఆజ్ఞలు ఇవ్వకూడదు వాళ్ళకి. We should not try to control them. వాళ్ళని కంట్రోల్ చేయకూడదు వెళ్ళి. The controlling is the business of the devil. కాబట్టి కంట్రోల్ చేసేది ఎవరంటే అపవాది. Jesus doesn't want to control us by threatening. యేసు ప్రభు మనల్ని భయపెట్టి ఏదో కంట్రోల్ చేయడానికి చూడడం. And there was a man went to the barber shop. ఒక వ్యక్తి ఒక మంగళ షాప్కి వెళ్ళాడు. And this barber was a Christian.
ఆయన ఒక క్రైస్తవుడిగా ఉన్నాడు. He wanted to share the gospel to many people. ఆ సువార్త ప్రకటించాలని ఆయన అనుకుంటూ ఉన్నాడు. And this fellow was sitting there for a shaving. ఆ షేవింగ్ చేయించుకోవటానికి కూర్చున్నాడు. And he showed the knife. కత్తి చూపించాడు. Do you know Jesus? You want to accept Jesus or not? నువ్వు యేసు ప్రభువుని అంగీకరిస్తావా లేదా? This fellow was afraid. భయపడ్డాడు. If I say no, he may cut my throat. అమ్మో లేదు అంటే ఏమైనా కట్ చేస్తాడేమో. Nobody is there. అక్కడ ఎవరు లేరు. That's how he used to share the gospel. అలా సువార్త ప్రకటించేవాడు. And he says, today I have won 5 souls. నేను ఈ రోజు 5 ఆత్మలు రక్షించాను అనేవాడు. That's not the way Jesus will share the gospel. యేసు ప్రభు సువార్తను అలా ప్రకటించడు. Jesus says, యేసు ప్రభు if ఏమంటాడు? any of you wants to follow me, ఒకవేళ మీలో ఎవడైనను నన్ను వెంబడించగోరిన if any ఎడల, of you is heavily laden and burdened, మీరు ప్రయాసపడి భారం మోసుకొనుచుంటే come to me. నా యొద్దకు రండి, I will give you rest. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. Jesus doesn't show punishment and then try to control our lives. యేసు ప్రభు ముందే మనల్ని బెదిరించి భయపెట్టి మనల్ని కంట్రోల్ చేయడు. He's not threatening. ఆయన మనల్ని భయపెట్టట్లేదు, But devil will threaten. కానీ అపవాది మనల్ని బెదిరిస్తాడు. How to find out whether it is God's spirit or devil's spirit? ఇది దేవుని ఆత్మ అపవాది ఆత్మ ఎలా తెలుస్తుంది మనకి? God's spirit is very gentle. దేవుని ఆత్మ ఎంతో సౌమ్యంగా మృదువుగా ఉంటుంది. That's why it is like it came on Jesus like a dove. అందుకే యేసుక్రీస్తు ప్రభు పావురం రూపంలో పరిశుద్ధాత్ముడు It's very వచ్చాడు. gentle. ఎందుకు చాలా మృదువుగా. He will not force you. ఏదో నేను భయపెట్టడు, He will respect your dignity. కాబట్టి నిన్ను గౌరవిస్తాడు. So, as mothers, whom do we follow? కాబట్టి తల్లులుగా మనం ఎవరిని వెంబడించాలి? Are we following Jesus యేసుని వెంబడిస్తున్నారా or the devil? లేకపోతే అపవాదిన? If those who are following the devil will try to control, కాబట్టి ఎవరైతే అపవాదిని వెంబడిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి will చూస్తారు, threaten them. బెదిరిస్తుంటారు. If you don't do this, I will do this. నువ్వు ఇది చేయకపోతే నేను అది చేస్తాను. No. అలా కాదు. Say we have lived our family life. ఎందుకంటే మన కుటుంబాల్లో మనం Let our జీవిస్తాం. children let them run their family life. మన పిల్లలు కూడా వాళ్ళ కుటుంబాలను కట్టుకొనిద్దాం. Haven't you committed any mistake in your married life? అంటే నువ్వు పెళ్లి చేసుకుని ఏ తప్పు చేయలేదు, నువ్వు Lot of mistakes. ఎన్నో తప్పులు చేసాం మనం, But you have learned. కానీ నేర్చుకున్నావు. Now it is their duty. ఇప్పుడు వాళ్ళ పని అది. Let them commit mistakes వాళ్ళు కూడా తప్పులు చేస్తారు and learn. వాళ్ళు That నేర్చుకుంటారు. will be a valuable lesson అది నిజమైన విలువైన పాఠం. than the lesson which you teach. నువ్వేదో బోధించే దానికంటే అది చాలా విలువైనది. If they ask for any suggestion, ఒకవేళ ఏమైనా సలహా అడిగితే, if they ask for any advice, ఏదైనా మిమ్మల్ని సలహా ఇవ్వమని అడిగితే, then you try to give them advice. అప్పుడు నువ్వు వాళ్ళకి సలహా ఇవ్వచ్చు. That also based on the word of God. అది కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం And చేసుకొని. tell them, even if you don't follow, I am not going to find fault with you. ఒకవేళ నేను చెప్పింది నువ్వు పాటించకపోయినా నేనేం తప్పని అనుకోను. You know, Brother Zach has served God for many years. జాక్ గారిని మనం చూసినట్టు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఉన్నాడు ఆయన. He has known God and the God's ways. అంటే దేవుడు తెలుసు, దేవుని మార్గాలు ఆయనకి తెలుసు. And if some new Christian comes to Zach for some advice, ఒక క్రొత్తగా తిరిగి జన్మించిన క్రైస్తవుడు జాక్ గారి దగ్గరికి వస్తే, brother, shall I do this? బ్రదర్ నేను ఇది చేయొచ్చా, Or what shall I do? లేకపోతే నేను ఏం చేయమంటారు? He will give his opinion. ఆయన అభిప్రాయం I చెప్తాను. have asked many things నేను కూడా ఎన్నో విషయాలు అడిగాను. when I was early Christian. నేను క్రొత్తగా క్రైస్తవుడు అయినా, And he will say, this is my opinion. ఇది నా అభిప్రాయం. And you ask God నువ్వు దేవుడిని అడిగెళ్ళి what you should do. నువ్వేం చేయాలో. Like that, he will try to connect us to God. ఎప్పుడు కూడా దేవునికి సంబంధం కలిగినట్టు చేసేవాడు. He's a good example. అది నిజంగా ఎంతో మంచి Now మాట. he is 84 years old. ఇప్పుడు 84 సంవత్సరాలు. Even now, he says like that. ఇప్పుడు నువ్వు అడిగినా అదే చెప్తాడు. But he has got all authority to say, కానీ చెప్పాలంటే ఆయన నిజంగా this is the way you have to walk like this. లేదు ఇలా చేయాలి నువ్వు He won't say అని like that. చెప్పొచ్చు, కానీ ఆయన చెప్పడు. So, we have examples, కాబట్టి మంచి మాదిరి మనకున్నారు. especially mothers. ఆ తల్లులుగా We can tell our children, మన పిల్లలకి చెప్పొచ్చు. if they ask some advice, ఒకవేళ ఏదైనా సలహా అడిగితే, this is my opinion. ఇది నా అభిప్రాయం. Anyhow, you discuss with your husband and decide. మీ భర్తతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి. Because they have a boundary. Once your daughter or son gets married, they have their own boundary. కాబట్టి ఇప్పుడు మీ కూతురుకో కొడుకో పెళ్లి అయితే వాళ్ళ సరిహద్దులు వాళ్ళకు ఉంటాయి. We should not enter into that boundary. వెళ్ళి లోపల ప్రవేశించకూడదు. Bible says God is very angry with those who encroach into others' boundary. వేరే వాళ్ళ సరిహద్దుల్లోకి వెళ్ళే వాళ్ళ మీద దేవుడు ఎంతో కోపగించుకుంటాడు. So everybody has to know his boundary. కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళ సరిహద్దు తెలియాలి. Yeah, same Hosea chapter 6 we read. అదే హోషేయ 6లో మనం చదివాము ఇంతకుముందు. Hosea chapter 6 హోషేయ 6 and verse 10. Hosea chapter 5 and verse 10. హోషేయ 5:10. Hosea chapter 5. హోషేయ 5:10. Yeah, will you read it? యూదా వారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయి వారి వలె ఉన్నారు. Yeah. నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును. The princes of Judah are like those who remove boundary stones. Therefore I will pour out my wrath on them like water.
కాబట్టి వాళ్ళు ఆ విధంగా సరిహద్దు రాళ్ళు తీశారు, దేవుడు కోపగించుకుంటున్నాడు. Say you are given your land 60/40 మీకు 60/40 ఒక ల్యాండ్ ఉంది, and stones are put అక్కడ సరిహద్దు రాళ్ళు ఉన్నాయి, to indicate the boundary. అది మీ బౌండరీ అని Now when you చెప్తారు. buy a plot, you go by stone. మీరు ప్లాట్ కొన్నప్పుడు కూడా సరిహద్దు రాళ్ళని They చూసుకొని say from this stone to this stone, and that stone is one plot. ఈ రాయి నుండి ఈ రాయి, ఆ రాయి నుండి ఆ రాయి వాటికి ఒక ప్లాట్ So you purchase that plot. మీరు కొనుక్కున్నారు. And night you scheme in your dream, ఆ రాత్రి మీరు ఇలా తంత్రాలు వేస్తున్నారు in your thoughts. మీ తలంపుల్లో. And early morning 4 o'clock you go, పొద్దున్నే 4 లేచి you remove that stone, ఆ రాయి తీసేసి and 1 feet this side you place. ఒక ఫీట్ అటు జరిపి పాతేసావు. That stone another 1 feet. ఇంకొక రాయి తీసి ఇటు, That stone another 1 feet. ఇంకొక రాయి అటు. All the stones you have moved by 1 feet. అన్ని 1 ఫీట్ జరిపావు. How much land you get? ఇప్పుడు నీకు ఎంత వస్తుంది? And nobody has seen. ఎవరు చూడలేదు దాన్ని. The old mark and all you dig it and make it normal. ఆ మార్కింగ్స్ అంతా మార్చేసావు. And people come, they next plot they come, they say this is our land and all, they go. అందరు మిగతా ప్లాట్లో మా ల్యాండ్ ఇది, మీ ల్యాండ్ ఇది అనుకుంటున్నారు. And you construct a house. ఇల్లు కట్టేశారు. And they want to now construct a house. ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టాలి. They are measuring. ఇప్పుడు చూస్తున్నారు, Oh, 1 feet is less. ఏది 1 ఫీట్ తక్కువ ఉంది They అనుకుంటా. ask you. నిన్ను You అడిగారు, say I don't know. నాకు తెలియదు అంటావు. So they go to the surveyor సర్వేయర్ దగ్గర or they complain to the Tahsildar. లేదా తహసీల్దార్ And కంప్లైంట్. he sends a survey team. ఆ సర్వే టీం వస్తుంది, They measure things. వాళ్ళు కొలుస్తారు. They see you. అప్పుడు నిన్ను చూస్తారు. What fellow you have done? నువ్వేం చేసావు అలాంటి వాడివి, When did you do that? ఎప్పుడు చేసావు ఇదంతా? Yeah, you have to face the legal consequences. అప్పుడు ఇంకా కోర్టులు కేసులు అన్ని వెళ్ళాలి You నువ్వు. have put compound also you have constructed. ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టావు. They'll send you a JCP machine, వాళ్ళు జేసీబీ మెషిన్ పంపిస్తారు, try to destroy that. అన్ని కూల్చేస్తారు. Yeah, same thing here. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. They are leaders, వాళ్ళ అధిపతులు, princes of Judah, యోధాకి అధిపతులు, not నాయకులు. ordinary people. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. Princes of Judah means those who have got responsibility. ఎవరైతే బాధ్యత కలిగినారో వాళ్ళు వీళ్ళు. So as a mother, you are like a prince of Judah. ఒక తల్లిగా నువ్వు ఒక అధిపతి You లాగా have some authority. నీకు ఒక అధికారం ఉంది. But what you do? కానీ నువ్వేం చేసావు? You remove the boundary and encroach somebody else's వాళ్ళ land. సరిహద్దులు రాళ్ళు తీసేసి వాళ్ళ నేలలోకి వెళ్ళావు నువ్వు. So somebody is married. ఏమన్నా వివాహం అయింది, They have their own boundary. వాళ్ళకి ఒక సరిహద్దు ఉంటుంది. And you try to encroach. నువ్వు లోపలికి ప్రవేశించడానికి What the word of God says? దేవుని వాక్యం చెప్తుంది, God's anger is on you. దేవుని యొక్క ఉగ్రతని మీద He'll pour out anger like water. నువ్వు నీళ్ల వల్లే నేను కుమ్మరిస్తాను. But in New Testament time, కొత్త నిబంధనలో all the anger of God were poured on Jesus on the Calvary. దేవుని యొక్క ఉగ్రత అంతా కలువరి శిలువ మీదే కుమ్మరించబడింది. Now God may not be angry with you, ఇప్పుడు దేవుడిని మీద కోపగించుకోపోవచ్చు, but he will be very, very sad. కానీ ఎంతో దుఃఖపడతాడు నిన్ను బట్టి. Oh, my daughter is doing like ఇది this. నా కుమార్తె ఇలా చేస్తుంది, She doesn't respect the boundary of others. ఇతరుల సరిహద్దుకి గౌరవం ఇవ్వట్లేదు. So let us not encroach into the boundary of others. కాబట్టి ఇతరుల సరిహద్దులోనికి మనం ప్రవేశించకూడదు. Let us not become busybodies in others' matters. ఇతరుల విషయాల్లో మనం జోక్యం చేసుకొని తీరిక లేని వారిగా ఉండకూడదు. That is another sickness of spiritual people. అది ఆత్మ సంబంధంగా చాలా రోగంతో ఉన్నట్లు. What other person is doing, వాళ్ళు ఏం చేస్తున్నారు, which hospital is going, ఏ హాస్పిటల్కి which వెళ్తున్నారు, doctor is seeing, ఏ డాక్టర్ చూపించుకుంటారు, which shop he is buying vegetables. ఏ షాపులో కూరగాయలు కొంటున్నారు. Those things are not at all related to you. అవన్నీ నీకు సంబంధించిన Let them buy vegetables where they want. వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ వెజిటబుల్స్. They come and ask you, you say where you are buying. ఒకవేళ నిన్ను అడిగితే నువ్వు ఎక్కడ కొనుక్కున్నావు Otherwise, చెప్పు. don't go and enter into all this petty businesses. లేకపోతే ఈ చిన్న చిన్న వాటికి వెళ్ళి ఏమేం చేస్తున్నారు కనుక్కోవద్దు. Oh, that brother's daughter married more than 2 years now. They don't have children. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది పెళ్ళి, ఏంటి పిల్లలు లేరు You ఇంకా, are going and asking why? What is the problem? ఏంటి మీకు ఎందుకు పిల్లలు లేరు, It is none of your business. నీకెందుకు, It is their problem. అది వాళ్ళ సమస్య. So let us not do that. కాబట్టి మనం అయింది చేయకూడదు. We have to respect the boundary of any family. కాబట్టి ఒక కుటుంబానికి సరిహద్దులు ఉంటాయి, అందులోకి మనం If ప్రవేశించకూడదు. they don't have children for 20 years, if they come and ask you, you pray for them and tell something. ఒకవేళ 20 సంవత్సరాల వాళ్ళకి పిల్లలు లేకపోయినా నిన్ను ప్రార్థన గురించి అడిగితే నువ్వు ప్రార్థన Otherwise, చేయాలి. don't go and poke your nose in their matters. లేనట్లయితే వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవాలి. Then only we can grow spiritually. అప్పుడు మనం ఆత్మీయంగా ఎదగలం. That's why Bible says, let us judge ourselves. అందుకే మనం తీర్పు తెచ్చుకోవాలి. Then we will not be judged. అప్పుడు నీకు తీర్పు తెచ్చబడదు. First, try to take the beam in your eye. కాబట్టి మన కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకోవాలి. Then you can say, try taking the dust in others' eyes. అప్పుడు ఇతరుల కంటిలో నలుసుని మనం తీయొచ్చు. What does this verse say? ఏంటి అక్కడ వచ్చిన ఏం చెప్తుంది? Every one of us have got a beam in our eyes. మనందరికీ కూడా కంటిలో దూలాలు ఉన్నాయి. That means we are not able to see very clearly. అంటే స్పష్టంగా చూడలేకపోతున్నాం మనం. Yeah, when we do, it's okay. మనం చేసుకుంటే When మంచిది. somebody else does, it's a serious sin. కానీ వేరే వాళ్ళు చేస్తే మాత్రం అది తీవ్రమైంది. No, it should be the other way.
అంటే నిజానికి వ్యతిరేకంగా Lord, ఉండాలి. let me see my own sin seriously, Lord. నా పాపాన్ని నేను తీవ్రంగా చూసుకొని Other sins, I don't know whether they got light or not. It is your work, Lord. వేరే వాళ్ళ పాపం వాళ్ళకి వెలుగుందో లేదో అది మీరు చూడండి ప్రభా. Sometimes people come and say, కొన్నిసార్లు వచ్చి చెప్తారు, brother, సహోదరుడా he is living in your church మీ చర్చిలో ఉంటున్నాడు, and he is doing this. అది చేస్తున్నాడు, Go and tell him it is wrong. అది తప్పు అని చెప్పి వెళ్ళి I go to God. నేను దేవుని దగ్గరికి వెళ్తాను. Lord, you convict him. ఓ ప్రభా నువ్వు ఒప్పుదల దయచేయి. You convict him, Lord. ప్రభా ఒప్పింపజేయ నువ్వు. That is best, Lord. You will know how to do it in a ప్రభా, better way. వాళ్ళని ఎలా ఒప్పింపజేయాలి నీకు తెలుసు. If I go and tell something wrong, this and that, I may confuse. కాబట్టి నేను వెళ్ళి అది తప్పు ఇది తప్పు అని చెప్తే అక్కడ కలవరం I రావచ్చు, may create a confusion. కలవరం రావచ్చు అక్కడ. Lord, you do it. మీరు చేయండి ప్రభా. And after, I'll wait for a few days. కొన్ని రోజులు ఆగుతాను నేను. And the person will come and say, ఆ వ్యక్తి వచ్చి చెప్తాడు, Lord convicted me. దేవుడే నన్ను ఒప్పింపజేశాడు. I don't shout to praise the Lord, but inside I say praise the Lord. లోపల నేను అనుకుంటాను దేవునికి వందనాలని. Lord, I am relieved. ఓ ప్రభా ఇప్పుడు నా తేలిగ్గా ఉంది నాకు. You have done your work, Lord. నువ్వు చేయాల్సిన పని You చేసావు. are building your church. ఎందుకంటే మీ సంఘాన్ని మీరు కడుతున్నారు. And you are caring for them. ఓ ప్రభా వారిని మీరే భరిస్తున్నారు That's ప్రభా. the best way. అది శ్రేష్టమైన Lord, విధానం. you convict. ప్రభా మీరే ఉపదాలు దయచేయండి. Yeah, we should not be hasty to correct others. మనం ఏదో త్వరపడి వెళ్ళి వాళ్ళ మీద మనం ఆ విధంగా చేయకూడదు. So we saw Jesus comes, God comes on the mercy seat to meet people. మనం చూసాము దేవుడు వచ్చి కరుణాపేట మీద కూర్చొని తన ప్రజలను కలుసుకున్నాడు. And in his mercy, he is telling us, please judge yourself. తన కనికరం చొప్పున ఆయన ఏం చెప్తున్నా అంటే మిమ్మల్ని మీరు తీర్పు తీర్చుకొనుడి. I'll tell you what is the meaning of judging myself. నన్ను నేను తీర్పు తీర్చుకోవటం అంటే ఏంటి చెప్తాను. My wife is telling me, నా భార్య ఏ విధంగా చెప్తుంది, why you have done like that, this is wrong. నువ్వు ఇలా ఎందుకు చేసావు తప్పు కదా. I have different answers. నేను ఏదో జవాబులు చెప్పాను. You first take care of your life, then I will take my ముందు life. నీ సంగతి చూసుకో, నా సంగతి నేను తర్వాత చూసుకుంటాను. I know what you have done. నువ్వేం చేసావు నాకు తెలుసులే. This is not your business. నీ పని కాదు కదా ఇది. You look after your business. నీ పని నువ్వు చూసుకో. So many answers I can give. ఏ జవాబు నేను ఇవ్వచ్చు. We have that flesh. ఎందుకంటే మనకి ఆ శరీరం ఉంది. All of us are having that flesh. మనందరికీ ఆ శరీర స్వభావం ఉంది. That is called justifying ourselves. మనల్ని మనం సమర్థించుకోవటం అది. Yeah, I don't want to accept any correction. ఎవరు ఏమి నన్ను సరిదిద్దు నేను తీసుకోను. I am defending myself. ఎందుకంటే నన్ను నేను సమర్థించుకుంటున్నాను. I am correct. నేను సరిగానే ఉన్నాను. Yeah. Those are the people who justify themselves. కాబట్టి తామే నీతిమంతులమని తాము సమర్థించుకునేవాళ్ళు. They show to people that they are righteous. మేము నీతిమంతులం అని అందరికి చూపించుకునేవాళ్ళు. Yeah, that is wrong. Instead, what I should do? దానికి బదులుగా ఏం చేయాలి నేను? Okay, I don't know whether it is right or wrong. అది తప్పు కాదు తర్వాత సంగతి. Thank you for telling me. నాకు మీరు చెప్పినందుకు వందనాలు. Anyhow, I will take some time and find out. అయితే నేను కొంత సమయం చూసి దాని గురించి చూస్తాను. Then I go to the presence of God. నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళి Even I am walking or doing some work. నేను పని చేసుకుంటాయినా My wife నడుస్తాయినా. told me about this particular mistake నా భార్య ఒక విషయం గురించి నాకు చెప్పింది. or this sin లేకపోతే పాపం, that I treated children partially, లేకపోతే in partiality, లేకపోతే నేను పిల్లల్ని పక్షపాతంతో చూశాను, or I have spoken to some brother in a strong way, లేకపోతే ఒక సహోదరుడితో ఏదో కఠినంగా మాట్లాడాను, harsh way, చాలా దురుసుగా మాట్లాడాను. anything. ఏదైనా సరే I go to God. దేవుని దగ్గరికి వెళ్తాను. Lord, is it like that? ప్రభా నిజమేనాది. Please convict me, Lord. ప్రభా ఒప్పుదల దయచేయండి. I want to repent. నేను మారు మనసు పొందుతాను. I am not a perfect man. నేనేదో పరిపూర్ణుడు కాదు ప్రభా. I am a man with a lot of failures. ఓ ప్రభా నేను ఎన్నో వైఫల్యాలు కలిగిన వ్యక్తి. So many defeats. ఎన్నో ఓటములు ఉన్నాయి ప్రభా. I am living in a deceptive flesh. ఓ ప్రభా ఎంతో మోసకరమైన దురాశలతో బ్రతుకుతాను. And please tell me whether I am wrong, Lord. నేను ఎక్కడ తప్పు చేశాను చెప్పండి The ప్రభా. Spirit of God will help us. దేవుని యొక్క ఆత్మ మనకు సహాయం He will చేస్తుంది. say, yes, you are wrong. అవును నువ్వు ఇక్కడ తప్పు చేసావు. Humble yourself నిన్ను తగ్గించుకో. and ask for forgiveness. Lord, forgive me. క్షమించమని దేవుడిని అడుగు. And if I have to go and ask forgiveness to somebody, I am ready to go. ఆ కారణాన్ని బట్టి ఎవరికైనా క్షమాపణ నాకు చెప్పాల్సిన అవసరం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్తాను. I go and ask forgiveness. నేను వెళ్ళి క్షమించమని అడుగుతాను. That is the meaning of judging ourselves. మనల్ని మనం తీర్పు తీర్చుకోవటం అంటే అది. Those who are proud, ఎవరైతే గర్విష్ఠులుగా they ఉంటారో don't judge themselves. వాళ్ళని వారు విమర్శించుకోరు. That's why before the fall, there is pride. కాబట్టి నాశనమునకు ముందు గర్వము నడుచును. Yeah, before fall, there is haughtiness. కాబట్టి ఆ నాశనానికి ముందు అహంకారం నడుచుతుంది. Why they fall? ఎందుకు వాళ్ళు పడిపోతారు? Because they have not judged themselves. ఎందుకంటే వాళ్ళు తీర్పు తెచ్చుకోలేదు. Accumulated so many sins. ఎన్నో పాపాలను వాళ్ళు లోపల And పెట్టుకున్నారు. finally, those sins draw them to a big pit. కాబట్టి ఆ పాపాలు ఏం చేసినట్టు గొంతులో వేస్తాయి వాళ్ళని. That's a very dangerous life. అది ఎంతో ప్రమాదకరమైన. So every day, Lord, help me to judge myself. ఓ ప్రభా అనుదినము నన్ను నేను తీర్పు తీర్చుకోవడానికి సహాయం చేయండి. For a spiritually growing person, ఒక ఆత్మీయంగా అభివృద్ధి చెందే వ్యక్తి one of the blessings is ఒక ఆశీర్వాదం ఏంటంటే
I get light on myself. నా మీద నాకు వెలుగు వస్తూ ఉంటుంది. I get light on my sins. నా పాపముల మీద వెలుగు వస్తూ ఉంటుంది. I get light on my shortcomings. కాబట్టి నాకు ఏవైతే లోపాలు ఉంటాయో లోపాల మీద వెలుగు I వస్తుంటుంది. get light on my pride. నా గర్వం మీద వెలుగు వస్తుంది. How to get light on pride? గర్వం మీద ఎలా వెలుగు When వస్తుంది? somebody says something, ఎవరైనా ఒకటి చెప్పినప్పుడు I get offended. నేను అభ్యంతరపడతాను. Getting offended is a sign that you are very, very proud. నువ్వు అభ్యంతరపడుతున్నావు అంటే నువ్వెంతో గర్విష్టివి. Yeah, Jesus says so many things about getting offended. యేసుక్రీస్తు ప్రభువారు అభ్యంతరపడటం గురించి ఎన్నో మాటలు చెప్పారు. Judas got offended. యూదా కూడా అభ్యంతరపడ్డాడు. Small thing Jesus said. యేసు ప్రభు చిన్న మాట అన్నాడు. Yeah, poor people are always with you. You can help anytime. పేద ప్రజలు నీ చుట్టూ ఉంటారు కదా, ఎల్లప్పుడు ఎప్పుడైనా మీరు సాయం చేయొచ్చు. And Mary knows that I'm going to die soon. కాబట్టి నేను త్వరలో చనిపోతున్నాను మరికి తెలుసు. So she broke the ointment box and poured on me. అత్తరు బుడ్డిని ఆమె పగలగొట్టి నన్ను అభిషేకం చేసింది. And she has done it in advance. ముందే చేసిందామా? And many other sisters, అనేక మంది సహోదరులు, other ladies, ఇతర స్త్రీలు they are taking this alabaster ointment, వాళ్ళందరూ అత్తరు బుడ్డి తీసుకొని spices. ఆ సుగంధ ద్రవ్యాలు They తీసుకొని want to put it in the body of Jesus. యేసు ప్రభు దేహానికి రాయాలని వెళ్ళారు. And they are going to the graveyard. వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళారు. But Jesus was not there. అక్కడ యేసు ప్రభు దేహం He లేదు. is risen. ఆయన అప్పటికే పునరుద్ధరణుడయ్యాడు. Oh, all this I have kept for Jesus. Now it has become a waste. యేసు ప్రభు కోసం పెట్టుకున్నాను, అక్కడ అవకాశం లేదు. Oh, I should have come earlier. అయ్యో ఇంక ముందు వస్తే బాగుండేదే. But Mary did very early. కానీ మరి ఇంకా ఎంతో ముందు చేసింది. Jesus is telling. యేసు ప్రభు చెప్తున్నారు. And wherever this gospel is preached, this incident will be preached. ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో మరే గురించి చెప్పబడుతుంది. When Jesus told this, ఎప్పుడు చెప్పాడు యేసు ప్రభు ఇది? 2000 years before. 2000 సంవత్సరాల క్రితం. Now we are preaching and talking about her in Adanki. ఇప్పుడు ఆ మరే గురించి అద్దంకిలో మాట్లాడుకుంటున్నాం. Many places now it is preached. అనేక చోట్ల అది ప్రస్తావించుతూ ఉన్నారు. But Judas got offended. కానీ ఇస్కరియోతు యూదా అభ్యంతరపడ్డాడు. And what did he do? ఏం చేశాడు? Immediately he went to Pharisees and those people who hated Jesus. ఎవరైతే యేసు ప్రభువుని ద్వేషించారో ఆ పరిసయ్యుల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. He went to darkness. ఆ చీకటిలోకి He వెళ్ళాడు. wanted to have fellowship with the darkness. ఆ చీకటితో సహవాసం కోసం He వెళ్ళాడు. wanted to have fellowship with the devil. అపవాదితో సహవాసం చేయడానికి వెళ్ళాడు. And wanted to kill Jesus. యేసు ప్రభువుని చంపాలని ప్రయత్నించాడు. 1 hour before he took the wine, ఒక గంట ముందు ఆయనతో ద్రాక్షరసం తీసుకున్న the వ్యక్తి. Lord's Supper. ప్రభు యొక్క రాత్రి భోజనం. After 1 hour he is speaking, what is the price of this blood? 30 silver coins I will pay. ఒక గంట తర్వాత దాని 30 వెండి నాణాలు నేను చెల్లిస్తానంటున్నాను. What a sad thing for Judas. ఇస్కరియోతు యూదా ఎంత విచారకరమైన పరిస్థితి. How it all started? ఎలా ప్రారంభమైంది? A small correction Jesus is telling. యేసు ప్రభు ఇచ్చిన ఒక చిన్న దిద్దుబాటు. He got offended. అభ్యంతరపడ్డాడు. Jesus didn't even say Judas, but he says generally in a soft way. మామూలుగా చెప్పాడు, యోధా నువ్వు చేసావని కూడా అనలేదు. But he got offended. అభ్యంతరపడ్డాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, the danger that you get offended is that you go and have fellowship with all those people who are getting offended. కాబట్టి మనం అభ్యంతరపడితే సమస్య ఏంటంటే అభ్యంతరపడిన వాళ్ళందరితో మనం ఏకమయ్యి Or you try to have fellowship with those who are in darkness. ఎవరైతే చీకట్లో ఉన్నారో వాళ్ళతో సహవాసం చేయడానికి Those ఇష్టపడతారు. who are already in fellowship with the devil, you also join with them. ఇప్పటికే అపవాదితో సహవాసం చేస్తున్న వాళ్ళతో మనం కూడా వెళ్ళి కలుస్తాం. And you are ruining yourself. ఆ విధంగా నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు. One preacher ఒక బోధకుడు had a vision or dream, ఒక దర్శనం వచ్చింది ఆయనకి ఏదో. and he goes to heaven పరలోకం వెళ్ళాడు. and he says, ఆయన చెప్తున్నాడు, somebody introduced that this is Judas, ఈయన ఇస్కరియోతు యోధాను చూపించారు. the spirit of Judas. ఆ యోధా యొక్క ఆత్మ It is going up and down and up and down, restless, పైకి వెళ్తున్నాడు, కిందకి వస్తున్నాడు, పైకి వెళ్తున్నాడు, విశ్రాంతి లేదు. and telling one thing, ఒక మాట చెప్తున్నాడు, oh, I have betrayed the innocent blood. నేను నిరపరాధ రక్తమును అప్పగించాను. Oh, I have betrayed the innocent blood. అయ్యో నిరపరాధి యొక్క రక్తాన్ని నేను అప్పగించాను. I have betrayed the innocent blood. నేను నిరపరాధి యొక్క రక్తాన్ని అప్పగించాను. That is the cry అది ఆ మొర for వినపడుతుంది. eternity. నిత్యత్వం. Why? ఎందుకు? He got offended. ఎందుకంటే అభ్యంతరపడ్డాడు. Why he got offended? ఎందుకు అభ్యంతరపడ్డాడు? Because already he was very proud. ఎందుకంటే అప్పటికే ఎంత గర్విష్ఠగా ఉన్నాడు. Might be very proud because of his intelligence, ఆయన తెలివితేటలను బట్టి, or very proud because Jesus gave all the money to him. ఎందుకంటే డబ్బు సంచి ఆయన చేతిలో ఉంది. Sometimes responsibilities can make us proud. కొన్నిసార్లు మనకి ఇవ్వబడిన బాధ్యతను బట్టి మనం గర్విష్ఠులుగా That's the అవుతాం. time we have to judge ourselves. అప్పుడు మనం తీర్పు తెచ్చుకోవాలి. Lord, they have asked me to sing. ఓ ప్రభు నన్ను పాడమని అడిగారు. I don't want to become proud, Lord. నేనేదో గర్విష్ఠ అవ్వకూడదు. I want to judge myself. అని నేను తీర్పు తెచ్చుకుంటాను. As you are singing the song, నువ్వు పాట పాడుతూ ఉండగా you can judge yourself. నిన్ను తీర్పు తెచ్చుకోవచ్చు. Sometimes కొన్నిసార్లు I'm translating for Brazak. నేను జాగ్ గారికి తర్జుమా As I చేస్తాను. translate, నేను తర్జుమా చేస్తున్నప్పుడు the word is coming.
ఆ వాక్యం వస్తున్నప్పుడే I judge myself. నన్ను నేను తీర్పు తెచ్చుకుంటా. Lord, I don't want to exalt. ఓ ప్రభా నన్ను నేను హెచ్చించుకోను. I want to remain humble, Lord. ఓ ప్రభా నేను దీనుడిగా ఉంటాను. I am a nobody, Lord. ప్రభా నేను ఏమి కాని వాడిని. I am nobody, Lord. నేను సున్నా ప్రభా. So anytime you can judge yourself. ఎప్పుడే నేను తీర్పు తెచ్చుకోవచ్చు. When Judas was told by Jesus that even poor people are with you, if he had judged himself, he would not have gone to the Pharisees. బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారని యేసుప్రభు చెప్పినప్పుడు ఇస్కరియోతు యోధ తాను తీర్పు తెచ్చుకున్నట్లయితే పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి ఉండేవాడు కాదు. He could have discussed with Peter. పేతురుతో మాట్లాడినప్పుడు Okay, you and Peter are not in good terms. You would have discussed with Matthew. మరి పేతురుకి నీకు సంబంధాలు సరిగ్గా లేకపోతే మత్తయితో You could మాట్లాడచ్చు. have discussed with Philip, లేకపోతే ఫిలిప్ తో మాట్లాడచ్చు. Bartholomew, బర్తలోమే ఉన్నాడు. Andrew. ఆంద్రే ఉన్నాడు. So many disciples, young people, humble people are there. ఎంతో మంది శిష్యులు ఉన్నారు అక్కడ. This is how I am tempted. ఈ విధంగా నేను శోధించబడుతున్నాను. Now I am want to go out to Pharisees నేను పరిసయ్యుల దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. to plan and scheme to kill this man. ఈ వ్యక్తిని Jesus. చంపటానికి, యేసు ప్రభువుని చంపటానికి. They would have guided him correctly. ఒకవేళ వాళ్ళు సరిగా నడిపించేవాళ్ళు. Judas, you are wrong. నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. Let us kneel down and pray. మనం ప్రార్థన చేద్దాం. You judge yourself. నిన్ను విమర్శించుకో. 3.5 years you have received so many blessings from Jesus. 3.5 సంవత్సరాల నుంచి యేసు ప్రభు దగ్గర అనేక ఆశీర్వాదాలను పొందావు. So many truths from Jesus. ఎంతో సత్యాన్ని నువ్వు విన్నావు. These truths have delivered you. ఇవి నీకు విడుదల దయచేశాయి. Now why do you want to take this wrong step? ఇప్పుడు ఎందుకు ఈ తప్పుడు ఆలోచన చేస్తున్నావు నువ్వు? But he went to some place where people did not show his mistakes. కానీ ఎక్కడికి వెళ్ళాడంటే వాళ్ళ తప్పులు చూపించిన వాళ్ళ దగ్గరికి He went వెళ్ళాడు. to some place where people did not point out his sin. కాబట్టి తన పాపాన్ని చూపించిన దగ్గరికి వెళ్ళాడు. They would have said, oh, now at least God has delivered you from that cult group. ఇప్పుడు అనుకున్నా దేవుడు నిన్ను ఇప్పుడు ఆ కల్ట్ గ్రూప్ నుంచి విడిపించాడని చెప్పుంటారు. We will give you a church. You can be the leader of the church. ఇప్పుడు ఈ సంఘానికి నువ్వే నాయకుడు అవ్వచ్చు. He was attracted towards that. దాన్ని బట్టి ఆకర్షించబడ్డాడు. And got the money అప్పుడు డబ్బులు తీసుకున్నాడు. to betray Jesus, to be killed. యేసు ప్రభు చంపబడటానికి అప్పగించాడు. Why this is written in the Bible? ఎందుకు బైబిల్లో రాయబడింది? For a warning for many of us. మనందరికీ హెచ్చరికగా. But Peter, కానీ పేతురు అయితే in Matthew chapter 16, మత్తయి 16లో Jesus rebuked him with a very hard word. చాలా కఠినంగా గద్దించాడు. Get behind me, Satan. సాతానా నా వెనక పొమ్ము. You know the verse? మీకు తెలుసా వచనం? Matthew chapter 16. మత్తయి సువార్త 16. Jesus was telling, I have to go to the cross. యేసు ప్రభు చెప్తున్నాడు నేను సిలువ వేయబడాలి. 21st verse. 21వ వచనం. I will be killed. నేను చంపబడతాను. And the third day I will be raised. 3వ దినమున లేచుట. Then 22nd verse. 22వ వచనము. Peter took Jesus alone. పేతురు ఆయన చేయి పట్టుకొని, Jesus, this should not happen to you. ప్రభువా అది నీకు దూరమగును గాక. And he started rebuking Jesus. అది యేసు ప్రభునే గద్దిస్తున్నాడు. And Jesus turning to Peter said, అప్పుడు ఆయన పేతురు వైపు తిరిగి, get behind me, Satan. సాతానా నా వెనక పొమ్ము. Very strong words. ఎంతో కఠినమైన మాట. Lord, ప్రభువా only few verses before you said I got a revelation from heaven. కొన్ని వచనాల ముందేగా చెప్పింది పరలోకం నుండి నీకు దర్శనం వచ్చిందని. And now you are telling me that I am Satan. నేను ఇప్పుడేమో సాతాన్ అంటారా? Probably Peter became proud by receiving the appreciation of Jesus. బహుశా యేసు ప్రభు చెప్పిన మాటకి ముందు చెప్పిన మాటకి ఆయన ఎంత గర్వించాడేమో. For those who don't know, ఎవరికైతే తెలీదో Jesus was asking a question. యేసు ప్రభు ప్రశ్న అడుగుతున్నాడు. Whom do people say that I am? నేను ఎవరని ప్రజలు అడుగుతున్నారు. And disciples said, some say that you are Jeremiah, some say you are Elijah. శిష్యులేమో ఇర్మియా, కొంతమంది ఇర్మియా అంటున్నారు, ఏలియా అంటున్నారు. Matthew 16:14. మత్తయి 16:14. Or one of the prophets. లేకపోతే ఏదో ఒక ప్రవక్త అయ్యుండొచ్చు Then అనుకుంటున్నారు. Jesus is asking the disciples, whom do you say that I మరి am? మీరైతే నేను ఎవరని మీరు అనుకుంటున్నారు? Peter says, పేతురు అంటున్నాడు. you are Jesus, Christ Jesus, the Son of the living God. కాబట్టి నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు. He got a revelation. ఒక ప్రత్యక్షత వచ్చింది ఆయనకి. Jesus said, Simon, సీమోను, flesh and blood did not reveal this to you. సీమోను బరియోనా నీవు ధన్యుడు, పరలోకమందు నా తండ్రి సంగతులు కానీ నీకు రక్త మాంసములో That means this revelation is not given to you by any man. నరులు నీకు బయలుపరచలేదు. I came as a man. నేను ఒక మానవుడిగా వచ్చాను. And I also didn't reveal it to you. నేను కూడా ఏం చెప్పలేదు I మీకు. was waiting for this opportunity. కాబట్టి అవకాశం కోసం That చూస్తాను. one of my disciples will get a revelation from heaven. నా శిష్యుల్లో ఒకరికైనా ప్రత్యక్షత And కలుగుతుంది. now you got the revelation from the Father. ఇప్పుడు నీకు తండ్రి దగ్గర నుంచి ప్రత్యక్షత పొందు. And I will build my church. ఇప్పుడు నా సంఘాన్ని నేను కడతాను. When people get revelation, it's a time that we build the church. కాబట్టి ఎప్పుడైతే మనకు ప్రత్యక్షత కలుగుతుందో అప్పుడే సంఘాన్ని కట్టగలం. Then Peter thought he is somebody. అప్పుడు పేతురు అనుకుని నేను గొప్పవాడిని అయిపోయాను. Yeah, I am somebody. నేను గొప్పవాడిని అయ్యాను. I am a person who got a revelation from heaven. ఇప్పుడు పరలోకం నుంచి నా ప్రత్యక్షత None వచ్చింది. of these 11 disciples got any revelation. 11 మందికి అసలు ఒక్కరికి కూడా రాలేదు. I am special. నేను ప్రత్యేకమైన He వాడిని. became proud.
గర్వించాడు. And what did he do? అప్పుడు ఏం చేశాడు? He started telling Jesus against the will of God. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రభువుని చేయమని చెప్తున్నాడు. He was thinking according to men, not according to God. కాబట్టి మనుషుల సంగతులను ఆలోచిస్తున్నాడు, ఆయన దేవుని సంగతులను And ఆలోచించాడు. Jesus rebuked him. అప్పుడు గద్దించాడు, But he never got offended. కానీ అభ్యంతర పడలేదు పేతురు. Might be 6 days he waited. 6 రోజులు ఆగాడు. Might be Jesus left him యేసు ప్రభు విడిచిపెట్టాడు. and Peter judged himself. పేతురు విమర్శించుకున్నాడు. Yeah, it is true నిజం. that I am going to Satan. అవును, నేను సాతాను దగ్గరికి వెళ్ళబోతున్నాను. When I say that Jesus should not go to cross, యేసు ప్రభు సిలువ వేయబడకూడదు అని I am అంటే, going to other side with Satan. నేను సాతాను వైపుకి వెళ్తున్నాను కదా. Jesus correctly told. ఆయన చెప్పింది సరైందే. He rebuked me. నన్ను గద్దించాడు. Lord, please deliver me. ప్రభా నాకు విడుదల దయచేయండి. He took 6 days to pray. 6 రోజులు ప్రార్థన చేసుకున్నాడు. After 6 days, 6 రోజులు అయిన తర్వాత what happened? ఏం జరిగింది? Jesus says, Peter, అప్పుడు యేసు ప్రభు అన్నాడు, పేతురు we are going to some place. మనం ఒక ప్రాంతానికి వెళ్తున్నాం, We are going to a hill. మనం కొండ మీదకి వెళ్తున్నాం. And took Peter, James and John, పేతురు యాకోబు went to the Mount of Transfiguration. రూపాంతరపు కొండ మీద తీసుకెళ్లారు. And might be they would have discussed so many heavenly things, ఎన్నో పర సంబంధమైన విషయాలు మాట్లాడుకున్నారు, revelations. ప్రత్యక్షతలు మాట్లాడుకున్నారు. And Jesus would have told Peter also, అప్పుడు యేసు ప్రభు పేతురుకి చెప్పండి, I am glad that you did not get offended. నువ్వు అభ్యంతర పడలేదు అందుని బట్టి. And there they saw Moses and Elijah. అక్కడ మోషే ఏలియాను చూశాడు. A wonderful experience. ఎంత అద్భుతమైన అనుభవం. Peter did not get offended. పేతురు అభ్యంతర పడలేదు. And Peter denied Jesus 3 times. 3 సార్లు నేను ఎరుగను అని బొంకాడు. It's a very bad sin compared to Judas' sin. నిజానికి ఇస్కరియోతు చేసిన పాపం కంటే ఇది చాలా పెద్ద పాపం. Judas betrayed by a kiss. ఏదో ముద్దు పెట్టి అప్పగించాడు. But Peter started cursing Jesus. కాబట్టి యేసు ప్రభువుని దూషించడం కూడా మొదలు. I don't know this man. అసలు ఈయనెవరు నాకు తెలియదు. I don't know who he is. ఎవరైనా అసలు నాకు తెలియదు. But after his fall, పడిపోయిన తర్వాత what did Peter do? పేతురు ఏం చేశాడు? He was backslidden. వెనక్కి దిగజారిపోయాడు. So much disgraced. ఎంతో నిరుత్సాహంలోకి వెళ్ళాడు. But he did not go to Pharisees or Annas and Caiaphas. పరిసయ్యుల దగ్గరికి, అన్నా దగ్గరికి, కైపా దగ్గరికి వెళ్ళలేదు. He did not go to other brothers who got offended. ఎవరైతే అభ్యంతర పడ్డారో వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. He still wanted the fellowship of James, John, Matthew, Philip. యాకోబు, యోహాను, మత్తయి, ఫిలిప్ వాళ్ళతోనే ఉన్నాడు. Yeah, they all went for fishing. వాళ్ళందరూ చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. See, even backslidden state also he wanted the brothers fellowship. ఆయన వెనక్కి దిగజారిపోయినా కానీ సహోదరుల మధ్య ఉన్నాడు. And they are fishing. వాళ్ళే చేపలు పట్టుకోవడానికి trying, not even one fish. వాళ్ళు ప్రయత్నం చేశారు, ఒక్క చేప కూడా పట్టుకోలేదు. And in the boat John was there. అక్కడ యోహాను ఉన్నాడు. Nobody could identify Jesus. యేసు ప్రభుని ఎవరు గుర్తుపట్టలేదు. Jesus was walking on the beach. యేసు క్రీస్తు ప్రభు ఆ బీచ్ లో నడుస్తున్నారు. John identified. యోహాను గుర్తుపట్టాడు. Oh, Jesus is there. అడుగో యేసు ప్రభు. Resurrected Jesus is there. పునరుద్ధానుడైన యేసు ఉన్నాడు అక్కడ. And he said, we see Jesus. మేము యేసుని చూసాం. Peter jumped into the water. పేతురు నీళ్ళలో దూకాడు. Swam. వెళ్ళి ఈత కొట్టుకుంటూ వెళ్ళాడు. Met Jesus. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి. He thought if he comes in the boat, Jesus may disappear. ఒకవేళ ఆయన బోట్ వేసుకొని వస్తే యేసు ప్రభు ఉండడేమో అనుకున్నాడు. Boat may take some time because it is filled with fish. ఎందుకంటే పడవ ఫిష్లు, చేపలు అన్నీ ఉన్నాయి పడవలో. He wanted to meet Jesus. వెంటనే కలుసుకోవాలి. Before he disappears, I want to see him. యేసు ప్రభు అదృశ్యమయ్యే లోపలే వెళ్ళాలి. What a heart he had. నిజంగా ఎంత మంచి హృదయం. Why it was possible? ఎందుకు సాధ్యమైంది? Who showed him Jesus? ఎవరు చూపించారు? John. యోహాను చూపించాడు. In the same way, my dear brothers and sisters, అదే విధంగా నా ప్రియ సహోదరి, when you are offended, నువ్వు అభ్యంతర పడ్డప్పుడు, when you are depressed, నువ్వు నిరాశలో ఉన్నప్పుడు, when you are defeated, నువ్వు ఓడిపోయినప్పుడు, be with godly children. దేవుని బిడ్డలతో ఉండాలి. Be with humble people. దీనుల దగ్గర ఉండాలి. Don't join with offended people. ఇలా అభ్యంతర పడి తిరుగుబాటు చేసే వాళ్ళతో కాదు. And they will show Jesus. ఎవరైతే దేవుని బిడ్డలు నీకు దేవుని చూపిస్తారు. Suppose Peter gathered all his worldly friends who were friends long back. ఇంతకు ముందు ఉన్న లోక సంబంధమైన స్నేహితుల దగ్గర పేతురు and they were going in the boat. వాళ్ళు కూడా పడవలో వెళ్తుంటే, do you think Jesus Peter's friends would have showed Jesus? అంటే పేతురు యొక్క స్నేహితులు యేసు ప్రభు చూపించేవాళ్ళ? They don't know about Jesus. వాళ్ళకే తెలియదు. They can't identify that it's Jesus. యేసు ప్రభుని వాళ్ళు గుర్తుపట్టలేరు. Because he was with John, James and other disciples. కాబట్టి యాకోబు, యోహాను ఇతర శిష్యులతో కలిసి ఉన్నాడు కాబట్టి Peter could not see. పేతురు కూడా చూడలేకపోయాడు. John was able to see. యోహాను చూడగలిగాడు and pointed out he is Jesus. ఆయనే యేసు అని చూపించాడు. The John the Baptist, బాప్తిస్మ యోహాను, he showed Jesus. Behold, he is the lamb who takes away the sins of this world. ఇదిగో లోక పాపములను మోసుకొని పో గొర్రె పిల్ల అని యేసు ప్రభుని వైపు చూపించాడు బాప్తిస్మ యోహాను. And this John the apostle, అపోస్తలుడైన యోహాను, he shows Jesus to Peter. పేతురుకు చూపించాడు యేసుని. Behold, Jesus Christ who can heal you from all this backsliding. కాబట్టి నీ వెనక్కి దిగజారిపోయిన స్థితి నుంచి రక్షించగల ప్రభు అక్కడ ఉన్నాడు చూడమని చూపించాడు. And when he went to Jesus, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు Jesus is asking, యేసు ప్రభు అడుగుతున్నాడు, do you love me? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? He is not
exploring how he denied, how many times he denied, what made him to deny, nothing about his fall. ఎన్నిసార్లు పడిపోయావు, ఎలా పడిపోయావు, ఎందుకు పడిపోయావు ఇవన్నీ మాట్లాడట్లేదు. It is a big sin. ఎంతో పెద్ద పాపం అది. But Jesus never discussed that. కానీ ప్రభు దాని గురించి మాట్లాడట్లా. One character of Jesus is, యేసు ప్రభు యొక్క లక్షణం he ఏంటంటే never makes people to feel ashamed. ఇతరులు సిగ్గుపడేటట్లు చేయడు ఆయన. He talks to them in an equal level. కాబట్టి ఇద్దరు సమానం అన్నట్టే మాట్లాడతాడు. Peter, పేతురు, do you love me? నువ్వు నన్ను ప్రేమించున్నావా? Would have asked like that. అలా అడుగుంటాడు చేసి. And Peter says, yes, Lord, I love you. అవును ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాను. Again, మరలా after some time, కొంత సమయం తర్వాత do you really love me? నిజంగా ప్రేమిస్తున్నావు నన్ను? Yes, Lord, I love you. అవును ప్రభు ప్రేమిస్తున్నాను. And third time Jesus is asking. మూడోసారి అడిగాడు. Then answer comes from the deep. అప్పుడు నిజంగా లోపల నుంచి వచ్చింది. Lord, I don't know, Lord. నాకు తెలియదు ప్రభు. Up to then, Peter is a person who says, I know. అప్పుడు దాకా పేతురు అయితే నాకు తెలుసు అనుకునేవాడు. Yeah, I know how to do this. అది ఎలా చేయాలి, I know how to do that. ఇది ఎలా చేయాలో తెలుసు. I know in the mountain what to do. ఆ రూపాంతర కొండ మీద Jesus, you don't have a common sense. నీకేమి తెలియదు అసలు. You have to build 3 houses here. కానీ 3 ఇల్లు కడదాం. We should not go down. మనం కిందకి వెళ్ళకూడదు. We should be here, the Mount of Transfiguration. రూపాంతర కొండ మీదే ఉందాం. But Jesus says, ప్రభు చెప్తున్నాడు, no. That's not God's will. లేదు అది దేవుని చిత్తం కాదు. You have to go down and face the temptation. కాబట్టి కిందకి వెళ్ళి శోధనలు Always you can't have meetings and good experiences. ఎప్పుడు కూడా మనకి మంచి అనుభవాలు, ఎప్పుడు మీటింగులు అయ్యే ఉండవు. Yeah, some of you here it may be a good experience. కొన్నిసార్లు ఇక్కడ ఉన్న వాళ్ళకి మీకు మంచి అనుభవం ఉండొచ్చు. But you have to go home. ఇంటికి వెళ్ళాలి మళ్ళీ. And face your husband, face your wife, face your children. నీ భార్య, భర్త, పిల్లలు. Children may shout at you. వాళ్ళ నీ మీద అరవచ్చు. You need to have patience. మనకి సహనం ఉండాలి. Let God remind the word you heard. కాబట్టి నువ్వు విన్న వాక్యము దేవుడు నీకు జ్ఞాపకం చేయను. Lord, give me your nature. ఓ ప్రభువా నీ స్వభావం నాకు I want to be like you, Lord. ఓ ప్రభు మీ వలే నేను ఉండాలి ప్రభు. Jesus said, I am an ordinary man. నేను ఎంతో మామూలు వ్యక్తిని. Many places Jesus says, I am the son of man. యేసు ప్రభు అనేక సార్లు చెప్పాడు, నేను మనుష్య కుమారుడు. Son of man. నేను మనుష్య కుమారుడిని. He was a son of God. ఆయన నిజంగా దేవుని కుమారుడు. But he didn't say that. కానీ అలా చెప్పలేదు. I am a son of man. నేను మనుష్య కుమారుడిని. The meaning for the son of man is, మనుష్య కుమారుడు అంటే ఏంటంటే, I am an ordinary man. నేను సామాన్యమైన వ్యక్తిని. I am an ordinary man. నేను ఒక సాధారణ వ్యక్తిని. Yeah. I was working as a principal in one organization in Cochin. కొచ్చిన్లో ఒక సంస్థలో నేను ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నప్పుడు, every time the person will come in the car and open the door. ప్రతిసారి వచ్చి ఒక వ్యక్తి నా కారు డోర్ ఓపెన్ get my bag. నా బ్యాగ్ తీసుకెళ్ళేవాడు. will drop అక్కడ the college office. అక్కడ ఆఫీస్ లో పెట్టేవాడు. From office to home. మళ్ళీ ఆఫీస్ నుంచి తెచ్చేవాడు. It's only short distance. కొద్దిగా అంతే But ఉంటుంది. he will bring his car. కానీ తీసుకొని వచ్చేవాడు. And such a respect I enjoyed. కాబట్టి అంత గౌరవం నాకు ఉండేది. I am a principal. నేను ప్రిన్సిపల్, head of this institution. ఆ ఇన్స్టిట్యూషన్ So many staff, students are there. ఎంతో మంది స్టాఫ్ ఉంటారు. Retired government professors were there. రిటైర్డ్ గవర్నమెంట్ ప్రొఫెసర్లు But ఉంటారు. God will give me the word to speak to them. వాళ్ళతో మాట్లాడే మాట ఇవ్వండి ప్రభు. But God wanted to remind me because He loves me. ఎందుకంటే ఆయన నమ్ముతాడు కాబట్టి, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. He took me to some other place. ఇంకొక ప్లేస్ కి తీసుకెళ్ళాడు. There is in Andhra. ఆంధ్రాలో, where I had to travel in the share auto. నేను షేర్ ఆటోలో వెళ్ళేవాడిని. And next to me were sitting the construction workers, laborers with all the tools, with beetle chewing, do like this. నా పక్కనంతా ముఠా పని చేసుకునే వాళ్ళు, తాపీలు పట్టుకొని పనిముట్లు పెట్టుకొని కిల్లి వేసుకొని వస్తూ ఉండేవాళ్ళు. You know what God spoke to me at that time? దేవుడు ఏం చెప్పాడు తెలుసు నాకు? This experience I am giving you to make you know that you are an ordinary man. నువ్వేదో మామూలు వ్యక్తిని నీకు గుర్తు చేయడానికి నీ అనుభవం ఇస్తున్నాను. I remember David. నేను దావీదుని గుర్తు చేసుకున్నాను. David was anointed to be a king. దావీదు రాజుగా ఉండడానికి అభిషేకం చేయబడ్డాడు. Great mighty prophet Samuel anointed him. ఎంతో గొప్ప ప్రవక్త అయిన సమూయేలు He said, అభిషేకం. you are going to be a king. రాజుగా ఉండబోతున్నాడు. But you know how was he? కాబట్టి ఎలా ఉన్నాడు తెలుసా? He was with 600 people. 600 మందితో ఉండి. And you know who are all those people? ఎవరో తెలుసా వాళ్ళు? Some are debtors. కొంతమంది అప్పు ఉన్న Some are murmurers. కొంతమంది ఫిర్యాదులు చేసే. Some are disobedient. కొంతమంది అవిధేయులు. In local language we call rowdies. రౌడీలు అని పిలుస్తాం. All such people ran their left their house, they came to forest. వాళ్ళందరూ ఇళ్లలోంచి పారిపోయి అరణ్యంలో ఉన్నారు. Another fellow is fighting in the home. ఇంట్లో కొట్లాడుకొని, he said, I will not stay in the home, I am going away. లేదు ఇంట్లో ఉండనని పారిపోయాడు. Another fellow will say, ఇంకో వ్యక్తి చెప్తాడు, hey, some friends are there in the forest. కొంతమంది అరణ్యంలో ఉన్నారు. One fellow David is also there. అక్కడ దావీదు కూడా ఉన్నాడు. He gives food. అతనికి ఆహారం ఇస్తాడు. And he takes care of us. మన జాగ్రత్త చూసుకుంటాడు. Like that one after the all other people joined. అక్కడ అందరూ గ్యాదర్ అయ్యారు. Now where is David? దావీదు ఎక్కడ With ఉన్నాడు? all these people. వీళ్ళందరితో ఉన్నాడు. But he didn't murmur. కానీ ఆయనేమి ఫిర్యాదు చేయలేదు. Accepted it as God's plan. దేవుని ఉద్దేశం అని ఆయన అంగీకరించాడు. And you know what he says? ఆయన ఏం చెప్పాడు తెలుసా? I think Psalm, I think it is 28. Yeah, Psalm 34. కీర్తన 34.
What is he saying? ఏం చెప్తున్నాడు? I will praise the Lord all the time. First verse. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను. And second verse, I will boast in the Lord. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. And the despised will hear that and rejoice. దీనులు దాన్ని విని సంతోషించెదరు. Who are the despised people? ఎక్కడ ఎవరో తిరస్కరించబడిన Those who వాళ్ళు, are around him. తన చుట్టూ ఉన్నవాళ్ళు. And he says, let us all join together and glorify God. నాతో కూడా యెహోవాను కనపరచుడి. When you see the title of this psalm, దాని పైన చూస్తే మనం he was chased away by Abimelech. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి He was in the cave, running to the cave. గుహల్లో పరిగెడుతూ ఉన్నాడు. Immediately after this, he was in the cave. ఆ తర్వాత గుహలకు వెళ్ళాడు. So all these people were there. వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. So God wants to teach us through some situations కొన్ని పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడాలి. that we are ordinary మన brothers. సామాన్యమైన వ్యక్తులం. Ordinary brothers. మన సామాన్యమైన Jesus was speaking, do you love me? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? Peter says, you know everything, Lord. ప్రభువా నీకు సమస్తం తెలుసు. Till then he said, I know everything. అప్పటిదాకా నాకు అన్ని తెలుసు. And after this defeat, betraying Jesus, denying Jesus, he is a broken man. ఆ వైఫల్యం తర్వాత ప్రభువుని ఎరగనని చెప్పిన తర్వాత ఎంతో విరిగిపోయాడు. Lord, you know, Lord, ప్రభు నీకు తెలుసు about my true spiritual condition. I don't want to say anything. You know everything, Lord. నిజమైన ఆత్మీయ స్థితి నీకే తెలుసు ప్రభు. Sometimes it is good to go to the presence of God. కొన్నిసార్లు దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వెళ్ళటం మంచిది. Lord, you know my heart condition ఓ ప్రభు నా హృదయ పరిస్థితి మీకు better తెలుసు. than anybody else, Lord. వేరే ఎవరికంటే కూడా ఎక్కువగా. I may act towards the elders. ప్రభు I may act towards the elders, నేను in front of the elders. సంఘ పెద్దల ముందు నేనేదో I నటించొచ్చు. may act before the brothers and sisters సహోదరి సహోదరుల మధ్య నేను నటించొచ్చు. that I am a spiritual man. నేను ఆత్మ సంబంధంగా ఉన్నాను. But Lord, you know my heart. కానీ నా హృదయం మీకు తెలుసు ప్రభు. You know my sins, Lord. ప్రభు నా పాపాలు మీకు తెలుసు. You know, Lord, how much my flesh pulls down. ఓ ప్రభు నా శరీరం ఎంత కిందకి లాగుతుందో మీకు తెలుసు. Like that we have to judge ourselves. ఆ విధంగా మనం తీర్పు తీర్చుకోవాలి. I read a verse, I think I'll be able to find out. Yeah, there was a, yeah, 2 Samuel chapter 12. 2 సమూయేలు 12. 2 Samuel, one good example is there. ఒక మంచి మాదిరి ఉదాహరణ ఉంది అక్కడ. 2 Samuel 2 సమూయేలు chapter 12 12 and verses 27 and 28. 27 28. See, David, the first child died, దావీదు మొదటి కుమారుడు చనిపోయాడు. and by the time the first child died, Bathsheba was again pregnant, ఆ మొదటి కుమారుడు చనిపోయిన తర్వాత బత్షెబ మళ్ళా ప్రెగ్నెంట్ అయింది. and Solomon was born, అప్పుడు సొలొమోను పుట్టాడు. and they named him. అప్పుడు ఆయనకి ఏం పేరు పెట్టారంటే, At that time, ఆ సమయంలో his commander Joab, యోవాబు వచ్చి he is fighting. యుద్ధం చేస్తూ ఉన్నాడు. That is what we read in 27th verse. 27వ వచనంలో మనం చదువుతాం. He is fighting against Rabbah, రబ్బా మీద యుద్ధం చేస్తూ ఉన్నాడు. and he has taken the city. ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకున్నాడు. He has won the battle. ఆ యుద్ధం గెలిచాడు. He can send a message to David. ఆ దావీదుకి ఒక వర్తమానం పంపించాడు. O king, ఓ రాజా, I have again won the battle. నేను మరలా యుద్ధం గెలిచాను. I have caught the city Rabbah. నేను రబ్బా అనే పట్టణాన్ని పట్టుకున్నాను. I have done a great work. నేను మంచి పని చేశాను. He did not say that. అదేం చెప్పలేదు. You read in the 28th verse. 28వ వచనం. Now therefore, what 27th verse I read? 27వ వచనం. I have fought against Rabbah and have taken the city of waters. నేను రబ్బా మీద యుద్ధం చేసి జలముల మీద పట్టణమును పట్టుకుంటాను. Now gather the rest of the people. నేను మిగిలిన వాళ్ళందరినీ సమకూర్చి, You come with some people నువ్వు కొంతమంది తీసుకొని రా, and camp against the city. కాబట్టి నువ్వు పట్టణమును పట్టుకున్న వాళ్ళని వర్తమానం That is Rabbah, you put a camp here. అక్కడ రబ్బా పట్టణం ఉంది, ఇక్కడ క్యాంప్. Already I have won that city. నేను ఇప్పటికే గెలిచాను. But I don't want the name that I have won the city. కానీ నేనేదో గెలిచానని నాకు పేరు అవసరం లేదు. That's what he is saying. అదే చెప్తున్నాడు. You come and camp against the city and take it. కాబట్టి నువ్వు వచ్చి ఆ పట్టణాన్ని పట్టుకో. Otherwise, if I take the city, లేకపోతే నేను తీసుకుంటే, it will be called after my name. అది నా పేరు పిలువబడుతుంది. I don't want my name. నా పేరు నాకు అవసరం లేదు. What a spirit he has got. నిజంగా ఎంత మంచి ఆత్మ. Do some work. ఒక పని చేసి, and somebody else claims that he has done that work. నువ్వు పని చేస్తే వేరే వాళ్ళు నేను చేశానని చెప్పుకో. But you only did that work. కానీ నువ్వు చేసావు అది. But tell God. దేవునికి చెప్పాలి. Like Joab. యోవాబు వలె. Lord, I don't want to be called on my name. ఇప్పుడు నా పేరు అవసరం లేదు. Let that be like that. అలా ఉండనే ఉండు. That he has done it. ఆయనే చేసాడు. I want to be hidden. ప్రభా నేను మరుగు చేయబడి ఉండాలి. I want to be unknown. ప్రభా నేను ఎవరికి తెలియకూడదు. I want to be an ordinary man. ప్రభా నేను సామాన్యమైన వ్యక్తిలాగా ఉండాలి. What a life it is. నీకు ఎంత మంచి జీవితం అది. Shall we have that spirit of Joab? అలాంటి యోవాబు యొక్క ఆత్మను మనం కలిగి. He has fought a city and won the city. ఆయన పట్టణం మీద యుద్ధం చేసి గెలిచాడు. Now he says, Lord,
David, you come, ఇప్పుడు దావీదు మీరు రా, so that people know that you have taken the city. నువ్వే గెలిచావు అనుకుంటా, You fought the battle. నువ్వే యుద్ధం చేసావు. I don't want the name. నాకొద్దు పేరు. In many Christian circles, అనేక క్రైస్తవ గుంపుల్లో there's a lot of fight for getting a name. కాబట్టి మనకి పేరు రావాలని ఎంతో పోట్లాట్లు ఉంటాయి. It is self-seeking. అదంతా మనల్ని మనం గణపరచుకోవటం. Yeah, God really wants humble people. దేవునికి నిజంగా దీనులు కావాలి. God wants broken people. విరిగి నలిగిన వాళ్ళు With కావాలి. only such people he can build the temple. అటువంటి వారితోనే దేవుడు కట్టగలడు. So we were thinking about the tabernacle. ప్రత్యక్ష గుడారం గురించి ఆలోచిస్తాం. Tabernacle has got 3 parts. ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. What are the 3 parts? Young people say. ఏంటి 3? యవనస్తులు చెప్పండి. What are the 3 parts in the tabernacle? ప్రత్యక్ష గుడారంలో ఉండే 3 భాగాలు ఏంటి? If you had listened to yesterday's message, now you can answer. నిన్న మీరు విని ఉంటే చెప్పేవాళ్ళు. Yeah. What's the first part? Yeah. What's in Telugu? ఆవరణము. Outer place. Outer court. Outer court. Second one? Holy place. పరిశుద్ధ స్థలం. Third one? Most అతి holy. పరిశుద్ధ స్థలం. God in his wisdom has given that design. దేవుడు తన జ్ఞానం చొప్పున దాన్ని ఇచ్చాడు. The first outer court, ఆవరణంలో మనం చూస్తే there was sunlight. అక్కడ వెలుగు వస్తుంది. Natural light. సూర్యుని వెలుగు. When they go to the holy place, పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే there was a lamp giving the light. అక్కడ ఆ దీపం అనేది వెలుగునిస్తుంది. And the priests have to pour oil ఆ యాజకులు ఏంటంటే నూనె పోస్తూ ఉండాలి. so that the lamp doesn't go off. కాబట్టి ఆ దీపం ఆరిపోకూడదు. That is a light for the holy place. పరిశుద్ధ స్థలంలో ఉన్న వెలుగు అది. When you go to the most holy place, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే what is the light? అక్కడ వెలుగేంటి? Presence of God. దేవుని సన్నిధే వెలుగు అక్కడ. Presence of God. దేవుని సన్నిధి. Yesterday I told the name for that. దాని గురించి మేము You remember what's the name? ఏంటి దాని Children, young people, the glory of God. What is the name? దేవుని యొక్క మహిమ పేరేంటి? Shekinah glory. షెకెనా You should not మహిమ. forget. మర్చిపోకూడదు మనం. షెకెనా మహిమ. Shekinah glory. షెకినా మహిమ. Yeah. So we Christians can live at these 3 levels. క్రైస్తవులంగా మనం ఈ 3 లెవెల్స్లో జీవించవచ్చు. First level, natural light. మామూలు మొట్టమొదటి స్థాయి ఏంటంటే బయట నుంచి వచ్చే My వెలుగు. conscience says which is right and wrong. మన మనసాక్షి చెప్తుంది ఏది తప్పు ఏది కాదని. When you see ask some Christians, కొంతమంది క్రైస్తవులను అడిగినప్పుడు they say, I don't commit any sin. నేనేం పాపం చేయలేదు, I have not robbed or I have not murdered anybody. నేనేది ఎవరిని దొంగతనం చేయలేదు లేకపోతే మర్డర్ చేయలేదు, I am all right. బాగానే ఉన్నాను. What they say is true. వాళ్ళు చెప్పేది కూడా నిజమే. They don't go to the word of God. ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యం ప్రకారం వెళ్ళరు. They just see their conscience. వాళ్ళు ఏదో మనసాక్షి చూసుకుంటారు, I am okay. అని బాగానే ఉన్నాను. So that is a natural light. అదేంటంటే సహజంగా వచ్చే Heavens declare the glory of God. ఇక్కడ అక్కడ ఆకాశములు దేవుని యొక్క మహిమను Psalm 19. చూపిస్తున్నాయి. Psalm 19. కీర్తన 90. So people get the understanding of God from the nature కాబట్టి మన ప్రకృతి నుంచి కూడా దేవుని అర్థం చేసుకోవచ్చు, and from their inner feelings. వాళ్ళ లోపల ఉండే అంతరంగంలో And నుంచి they live in the church. వాళ్ళు ఆ విధంగా సంఘంలో ఉంటారు. And some people go beyond that. దానికి మించి కొంతమంది వెళ్తారు, And they go to the word of God. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తారు. And when we read in Psalm 119, కీర్తన 119 మనం చూస్తే, your word is a lamp unto my path, a light unto my feet. నీ వాక్యం నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. Yeah, that's what we read in the word of God. Psalm 119, 105. కీర్తన 119, 105లో మనం అదే చదువుతాం. Your word. నీ వాక్యము. So they start living according to the word of God. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి వాళ్ళు నడుస్తారు. Yeah, word of God says like this, so I have to believe. దేవుని వాక్యం చెప్పింది కాబట్టి నేను చేయాలి. Word of God says like do not do this, I don't do. చేయొద్దన్నారు కాబట్టి నేను చేయను. Their only reference is the word of God. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్నే చూస్తారు. That is the holy life, holy place. పరిశుద్ధ స్థలం అది. Second stage of Christian living. అది క్రైస్తవ జీవితంలో 2వ దశ. But we should not stop there. అక్కడ ఆగిపోకూడదు. Jesus Christ has opened a new and living way. యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారంటే నూతనమైంది జీవం గల మార్గాన్ని We read in Hebrews 10 and chapter 19, verse 19. హెబ్రీ 10:19. He has opened a way. ఆయన ఒక మార్గాన్ని తెరిచాడు. Nobody can enter into the most holy place. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళలేరు. మీకు The Old Testament type, once in a year the chief priest can enter. పాత నిబంధనలో సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు మాత్రమే He ప్రవేశించగలడు. can take the blood of the lamb గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తీసుకొని, or the lamb of the goat, మేకల యొక్క రక్తాన్ని తీసుకొని, and he will enter into the most holy place. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు. And he should wear the dress told by God. దేవుడు చెప్పాడు ఒక రకమైన దుస్తులు వేసుకోవాలి. Cleanly washed dress. బాగా ఉతికిన He should have taken bath. స్నానం చేసి ఉండాలి. Because external cleansing only. In those days spirit was not there. ఆ రోజుల్లో ఆత్మ అనేది దాని గురించి ఏం లేదు కాబట్టి బాహ్య సంబంధమైనవి. So he has to enter.
ఆయన ప్రవేశించాలి. And when the chief priest is entering into the most holy place, ఆ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తున్నప్పుడు they will tie a chain in his leg, తన కాళ్ళకి తాడుతో కడతారు. and chain is outside. ఆ చైన్ బయట ఉంటుంది. The other end is outside the most holy place. ఆ అతి పరిశుద్ధ స్థలంకి అవతల వైపు ఉంటుంది. Why? ఎందుకు? Suppose the chief priest does not cleanse himself, ఒకవేళ ఆ ప్రధాన యాజకుడు తను తాను కడుక్కోనట్లయితే, he disobeyed God. దేవునికి అవిధేయత చూపిస్తే, When he goes into the most holy place, లోపలికి వెళ్ళినప్పుడు he will fall dead. చచ్చిపోతాడు. After some time they will try to find out where chief priest has not come. ఏంటి ప్రధాన యాజకుడు రాలేదు, Waiting. వెయిట్ చేస్తా ఉన్నారు. They will pull the chain, వాళ్ళు ఆ చైన్ లాగుతారు. because nobody can enter into the most holy place. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు They ప్రవేశించరు, will die. వాళ్ళు కూడా So చచ్చిపోతారు. they will pull. వాళ్ళు ఇలా లాగుతారు. When they will pull the dead body of the chief priest. ఆ విధంగా వాళ్ళు లాగినప్పుడు ఆ ప్రధాన యాజకుడు డెడ్ బాడీ వస్తుంది. Because without preparation he has entered into the most holy place. ఎందుకంటే మరి ఆయన సిద్ధపాటు కాకుండా అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడు. He is dead. ఆయన చనిపోతాడు. So the most holy place is where the presence of God is. అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. When Jesus died on the cross, యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో మరణించినప్పుడు the temple of God, దేవుని యొక్క మందిరంలో there was a screen preventing people to go into the most holy place. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళకుండా ఒక తెర ఉంటుంది. The screen was torn from top to bottom. ఆ తెర పై నుంచి క్రిందకు It చినిగిపోయింది. did not get torn from bottom to top. కింద నుండి పైకి చినిగిపోలేదు. Then people will say somebody pulled it and it torn. చాలా మంది ఎందుకు అప్పుడు ఏమంటారంటే ఎవరో ఇట్లా లాగారు అందుకే But from చినిగిపోయినట్టు. top to bottom, కానీ పై నుండి క్రింద got opened. తెరవబడింది. What is the meaning? ఏంటి దాని ఉద్దేశం? The most holy place is open. We can go boldly to the throne of grace. ప్రతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి మార్గము సిద్ధపాటు జరిగింది. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. Throne of grace is inside the most holy place. కృపా సింహాసనం అనేది అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. ఇప్పుడు Because of the blood of Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి all of us are made as saints. మనందరం కూడా పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. We can go into the most holy place, మనం అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించవచ్చు. where you have the fellowship with heavenly Father. ఆ పరలోకపు తండ్రితో మనం సహవాసాన్ని కలిగి ఉండొచ్చు. That is the life God is expecting you and me to come to. నీ దగ్గర నుండి నా దగ్గర నుండి మనం అక్కడికి ప్రవేశించాలని But దేవుడు you say కోరుకుంటున్నాడు. only I am reading the word and living according to the word of God. నేనేదో వాక్యం చదువుతున్నాను దాని ప్రకారం జీవిస్తున్నానంటే, See, nowadays we have all the 4-lane roads, highways. ఇప్పుడు అన్ని హైవేలో 4 లైన్ల రోడ్లు ఉన్నాయి. You want to go to Vijayawada, విజయవాడకి వెళ్ళాలి మీరు. so you are driving the car. కారు డ్రైవ్ చేసుకుంటారు. In some place you see the board Vijayawada, కొంచెం విజయవాడ అని ఉంది. and bottom small letters 100 kilometers. కింద 100 కిలోమీటర్లు అని ఉంది. But you don't see that 100 kilometers. 100 కిలోమీటర్లు చూడలేదు. You saw the Vijayawada board. విజయవాడే చూసావు నువ్వు. You are going there అక్కడికి వెళ్తున్నావు. and putting a shed, అక్కడ షెడ్ a పెట్టి tent. టెంట్ You వేసుకున్నావు. are living there, అక్కడే ఉంటున్నావు. thinking that you have come to Vijayawada. నువ్వు విజయవాడ వచ్చాను అనుకున్నావు. No. నువ్వు విజయవాడ It రాలేదు. is only a signboard అది కేవలం విజయవాడ ఎక్కడుందో చెప్తుంది. pointing to Vijayawada. విజయవాడ వైపు చూపిస్తుంది అంతే. The same way word of God is a signboard leading to Jesus, దేవుని యొక్క వాక్యం కూడా యేసు వైపు చూపించే సైన్ బోర్డు లాంటిది. leading to most holy place, అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం where you can ప్రవేశించాలి. have fellowship with God. అక్కడ దేవునితో సహవాసం కలిగి So ఉండాలి. we should not stop at the word of God. మనం అక్కడ ఆగిపోకూడదు. దేవుని యొక్క John 5:39, యోహాను 5:39 it says, ఇక్కడ ఏం చెప్పండి? search the scriptures మీరు లేఖనాలను చూస్తూ and you ఉన్నారు. know that they testify about me, Jesus is కాబట్టి ఆ telling. లేఖనాలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. So people are searching the scriptures, వాళ్ళు లేఖనాలు వెతుకుతూ and ఉన్నారు. especially religious leaders, ముఖ్యంగా మత సంబంధమైన నాయకులు, the Pharisees, పరిసయ్యులు, Sadducees, సద్దుకయ్యులు, they all read the word of God, దేవుని వాక్యం చూస్తూ all Old Testament. పాత నిబంధన అంతా చూస్తున్నారు. Up to Thursday they read గురువారం దా చూశారు. and they crucify Jesus. యేసు ప్రభువుని సిలువ వేశారు. What is the point in reading the word? ఏం దేవుని వాక్యాన్ని చదవటంలో They have not understood. వాళ్ళకి ఏం అర్థం Their అవ్వలేదు. eyes were not opened. వాళ్ళ కళ్ళు They తెరవబడలేదు. are very hard. వాళ్ళు ఎంత కఠినంగా ఉన్నారు. Reading the word of God and praising God in the temple. Next day they crucify Jesus. దేవుని యొక్క వాక్యాన్ని చదివి వాళ్ళ మందిరాల్లో దేవుణ్ణి ఆరాధన చేసి తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేస్తున్నారు. Because Jesus says, next verse, 40th verse, ఎందుకు 40 వచనం ప్రభు you read the scriptures, మీరు లేఖనాలు but పరిశోధిస్తున్నారు, you don't come to me కానీ మీకు జీవము కలిగినట్లు నా to యొద్దకు receive రానొల్లరు. that life. నా జీవము కలిగినట్లు నా యొద్దకు రానొల్లరు. Yeah, Jesus was the light of the world. యేసుక్రీస్తు ప్రభు లోకానికి వెలుగై ఉన్నారు. John 1 chapter we read, యోహాను 1లో మనం చదువుతాం. 3rd verse, 3వ వచనం, in him was light, ఆయనలో వెలుగుండెను. that light was life unto men. ఆ వెలుగు In him was life, ఆయనలో జీవం ఉండెను. and that life was light unto ఆ men. జీవం మనుషులకు వెలుగై ఉండెను. When we get that life, మనకి ఆ వెలుగు వచ్చినప్పుడు జీవం we can వచ్చినప్పుడు also become light. మనం కూడా ఇతరులకు వెలుగుగా ఉంటాం. God has called us to be lights of the world. కాబట్టి ఈ లోకంలో మనం వెలుగు వలె ఉండాలని When పిలువబడ్డాం. people see us,
ప్రజలు మనం చూసినప్పుడు they should see something of Jesus. ఏదో యేసు ప్రభువుకి సంబంధించి చూడాలి. Oh, Jesus will be like this. యేసు ప్రభు ఇలా ఉంటాడేమో. This brother is very patient. ఈ వ్యక్తి ఎంతో సహనం కలిగి ఉన్నాడు. Brother is very merciful. ఎంతో కనికరం కలిగి ఉన్నాడు. Very considerate. ఇతరులను పట్టించుకుంటున్నాడు. Jesus also will be like that. యేసు ప్రభు ఇలా ఉంటాడేమో. You see some humble brother. కొంతమంది దీనులను మనం చూసినప్పుడు Some character. ఏదో ఒక రకమైంది. You are able to see God. మనం దేవుడిని చూస్తాం. That is our calling. అదే మన పిలుపైంది. When will you get that life? ఎప్పుడు వస్తుంది? When you go into the most holy place మనం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు and have fellowship with Jesus. ఆయనతో సహవాసం చేసినప్పుడు. How can you go to the most holy place? అతి పరిశుద్ధంలోకి ఎలా వెళ్తాం? Jesus says that screen was torn, ఆ తెర చినిగిపోయినప్పుడు, the veil was torn, ఆ తెర చినిగిపోయినప్పుడు, but Jesus has torn his own flesh తన శరీరాన్ని ఆయన చినిగిపోయేటట్టు చేసి on the cross ఆ సిలువలో and opened the way. మన కోసం మార్గాన్ని And తెరిచాడు. because of the sacrifice of Jesus, we can all come to the most holy place. యేసు ప్రభు యొక్క బలిదానాన్ని బట్టి మనందరం కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి ఈ రోజు We can have ప్రవేశించగలం. fellowship with Jesus. యేసు ప్రభుతో సహవాసం We can చేయగలం. have fellowship with God. దేవునితో సహవాసం చేయగలం. Yeah, Lord, like Mary, I want to see Jesus. మరి వాళ్ళే నేను యేసుని చూడగోరుచున్నాను. Lord, your words are having life. ఓ ప్రభువా మీ మాటల్లో జీవం ఉంది. Your words are spirit and life. మీ మాటల ఆత్మను జీవమునై ఉన్నాయి. Teach me, Lord. ఓ ప్రభువా నా బోధించు. So how I will enter to that holy place? నేను అతి పరిశుద్ధంలోకి ఎలా వెళ్ళగలను? I will have to tear my own flesh. నా శరీరాన్ని కూడా ఆ విధంగా Or చించుకోవాలి. I have to crucify my flesh. లేకపోతే నా శరీరాన్ని దాని దురాశలతో సిలువేయాలి. That's why Jesus says, అదే యేసు ప్రభు if చెప్తున్నాడు. anyone wants to follow me to the most holy place, ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల అతి పరిశుద్ధంలోకి let him రావాలనుకుంటే deny himself, తను తాను ఉపేక్షించుకొని take up this cross తన సిలువను ఎత్తుకొని and follow me. నన్ను వెంబడించాలి. What is a cross? ఏంటి సిలువ అంటే? Yesterday I told you. నేను నిన్నటి దినం నేను చెప్పాను. You are tempted to ask something. నువ్వేదో You చేయాలనుకుంటున్నావు, are tempted to get angry. లేదా కోపం రావాలి, You శోధించబడుతున్నావు, are tempted to take vengeance. లేదా పగ తీర్చుకోవాలనిపిస్తుంది నీకు, You are tempted to become proud. లేకపోతే గర్వించడానికి శోధించబడుతున్నావు. But you judge yourself కానీ నువ్వు తీర్చుకుంటే and crucify your flesh on the cross. నీ శరీరాన్ని ఆ సిలువ మీద సిలువేస్తే, Lord, I am not interested whether that brother has crucified his flesh on the cross, but I want to make sure that I have crucified my flesh on the ప్రభువా cross. ఆ సహోదరుడు తన శరీరాన్ని సిలువేశాడు లేదో నాకు సంబంధం లేదు, నా శరీరాన్ని నేను సిలువేసుకుంటున్నానా. Yeah, may God help us to enter into the most holy place. అతి పరిశుద్ధ స్థలానికి మనం ప్రవేశించడానికి దేవుడు మనందరికీ That సహాయం is the చేయాలి. way of the cross. అదే సిలువ మార్గం. This narrow is the gate. కాబట్టి ఆ ద్వారము ఎంతో ఇరుకైంది, Difficult is the path. ఆ మార్గము కూడా ఎంతో సంకుచితమైంది. But we can enter into the life. అయినా కానీ మన జీవంలోనికి ప్రవేశించవచ్చు. So it is not God's will that you stay at the outer court. ఏదో మన ఆవరణలోనే ఉండాలని దేవుని చిత్తం కాదు. It is not God's will that you should stay in the holy place. పరిశుద్ధ స్థలంలోనే ఉండాలని దేవుని చిత్తం కాదు. But we should enter into the most holy place. అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించాలి. Where we have excellent fellowship with God. అక్కడ దేవునితో అన్యోన్యమైన సహవాసాన్ని మనం కలిగి ఉండొచ్చు. Receive His life. దేవుని యొక్క జీవాన్ని మనం పొందొచ్చు. Crucify my flesh. నా శరీరాన్ని దాని దురాశలతో సిలువేయచ్చు. Die to myself. నా సొంతానికి నేను చనిపోవచ్చు. Myself wants to fight for my rights. నా స్వయం నా హక్కుల కోసం పోరాడుతుంది. May God help us. దేవుడు మనకు సహాయం చేయను కాక. Now we'll pray to God. మనం ప్రార్థన చేసుకుందాం. Our dear Heavenly, let us close our eyes and pray. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we thank you, Lord, for the way which is opened for us. ఓ ప్రభువా, మాకు మీరు తెరిచిన మార్గాన్ని బట్టి వందనాలు. We want to have the fellowship with you. మీతో సహవాసం చేయాలనుకుంటున్నాం ప్రభు. Fill us with your life, Lord. ఓ ప్రభువా, మీ జీవంతో మమ్మల్ని నింపండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you.